గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయిపోయినా. అసలు నిన్న నైట్ ఏం వన్నా తెలుసా? టైం 1:43 అవుతుంది. లేచి ఫ్రెష్ అవడానికి ఈ టైం అయింది. అంత మంచిగా వన్నా. వైబ్ చాలా హ్యాపీగా ఉంది. బయట అంతా షాపింగ్ నడుస్తుంది. సాటర్డే వీకెండ్ కదా, మొత్తం డొమైన్ అంతా రచ్చరచ్చుంది. వైబ్ అయితే మస్తుంది. వైబ్ ఈస్ నైస్. రిలాక్స్ అయిపోతే చేసిన టైం పాస్ చాలు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ డే. 5 hours later. ఏంది ఇప్పుడే పొద్దున అయింది, అప్పుడే చీకట్లు ఏం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇట్స్ 6:15 రైట్ నౌ. లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి ఏమైతుందో చెప్తా. మధ్యాహ్నం 12:30 తర్వాత అట్లా. నిన్న మనం కుక్ చేసిన బిర్యానీ కొంచెం ఉండే, అది తినేసి డెస్క్ మీదకి వచ్చి కూర్చున్నా. అప్పటి నుంచి వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే టైం 6:15 అవుతుంది. నా ఎడ్యుకేషన్ లోన్ ఫైనల్ పేమెంట్ వీడియో మీద వర్క్ చేస్తున్నా. అండ్ సర్ప్రైజ్, నా ఎడ్యుకేషన్ లోన్ మొత్తం అయిపోయిందని చెప్పిన కదా, అయిపోలేదు, ఆపిన. కొన్ని అనుకోని సంఘటనల వల్ల లాస్ట్ పేమెంట్ పెండింగ్ లో ఉండే. బట్ నౌ టుడే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ లాస్ట్ పేమెంట్. ఐఎమ్ ఎక్సైటెడ్ బ్రో. బట్ ఫస్ట్ బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే తిండి లేదు. ఎడిటింగ్ జోన్ లో ఉండే, కనీసం వాటర్ కోసం కూడా లేవకుండా ఇట్లనే కూర్చొని ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. సో వేరే లెవెల్ హెడేక్ వస్తుంది. లెట్స్ మేక్ సంథింగ్ ఈట్ అండ్ గెట్ అవర్ సెల్స్ బ్యాక్ టు నార్మల్ అగైన్. ఎందుకంటే దిస్ ఇస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద నైసెస్ట్ మూమెంట్స్. ఇట్లాంటి హెడేక్ బ్రెయిన్ వేసుకుని అది చేస్తే మనం ఆ వైబ్ ని కూడా ఎంజాయ్ చేయలేము. ఇంకొక $3,000 ఏమో పెండింగ్ ఉంది. సో కొంచెం చిల్ అయిదాం. Meanwhile, జల్మన్ కాఫీ చేసుకున్న, తాగిన, చిల్ అయినా, దోస్తుగాలతో కూర్చొని టైం పాస్ చేసిన. మన ఇయర్ ఎండింగ్ కి ట్రిప్ కోదాం అనుకుంటుండే కదా, దాని గురించి ఒక 1.5 hour కాల్స్ పంచాయతీ నడిచింది. అండ్ ఇట్స్ అబౌట్ 9 PM రైట్ నౌ. టైమ్ టు డూ అవర్ ఫైనల్ లోన్ పేమెంట్. లెట్స్ డూ దిస్. లెట్స్ గో. మూమెంట్ ఆఫ్ ట్రూత్ రా. ఫైనల్ పేమెంట్. Let's do it. All right, so we have $3,177.88 remaining. Let's do the payment. రెండు డిఫరెంట్ బ్యాంక్స్ లలో ఉన్నాయి. కొన్ని పైసలు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి, కొన్ని పైసలు ఏమో సోఫై బ్యాంక్ లో ఉన్నాయి. అన్ని కలిపి ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. All right, we got the funds. Authorize payment and done. మా ఫైనల్ ఎడ్యుకేషన్ లోన్ పేమెంట్ అయిపోయిందిరా. $85,000 లోన్ కట్టేసినాం. మొత్తం అప్పంతా కట్టేసినాం. దిస్ వాజ్ అ నైస్ జర్నీ. ఐ మీన్ దిస్ ఫీల్స్ గ్రేట్. దిస్ ఫీల్స్ నైస్. ఐమ్ సార్ట్ ఆఫ్ రిలీవ్డ్. కొంచెం లైట్ గా హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఆల్ గుడ్. నో, నాట్ గుడ్. దిస్ మూమెంట్ నీడ్స్ ఎ సెలబ్రేషన్. ఏదైనా పెద్ద దావత్ చేసుకోవాల్సిందే. సో లెట్స్ గో అవుట్ అండ్ మేబీ ఈట్ మండి. పోదాం, తిందాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. మండి ఆర్డర్ చేశా, అది రావడానికి టైం పడుతుంది. అందుకే ఇది రెస్టారెంట్ అండ్ ఇది గ్రోసరీ స్టోర్. ఇలా వచ్చేమన్నా తీసుకుందామని చూస్తే ఇక్కడ పార్లేజీ కనిపించింది. లెట్స్ గెట్ దిస్. ఇదేంటి ఎంత పెట్టారు? moments later. హలో, నమస్కారం దోస్తో. మంచిగా బయటికి పోయి తినేసి ఎంజాయ్ చేసి వచ్చేసిన. అండ్ ఇట్స్ 12 రైట్ నౌ. మైండ్ ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ ఉంది. ఎనీవేస్ కొంచెం రెస్ట్ తీసుకుందాం, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయ్యేటట్టున్నా. The next morning. నిన్న ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ సెగ్మెంట్ రికార్డ్ చేయడం మర్చిపోయినా. అందుకే లెట్స్ డూ ఇట్ నౌ. 2021 బీటెక్ అయిపోయింది. ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. నెలకి $22,538 జీతం వస్తుంది. లైఫ్ ఓకే ఉండే. అంటే ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో తెలియదు. ఏం చేయాలి అని ఏం ప్లాన్ లేదు. అకాడమిక్ పరంగా, కెరియర్ పరంగా ఏది జరుగుతుంది అది జరగని అన్నట్టు ఉండే. ఎందుకంటే కెరియర్ పరంగా, అకాడమిక్స్ పరంగా డిసిజన్ తీసుకుందామంటే ఏం తెలియదు నాకు. ఈ పాయింట్ ఓజీ ఎంబీపీస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పాత వీడియోస్ లో చెప్పిన కదా. అందరిలాగానే 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకుంటే ఐటీ సైడ్ పోవచ్చు అని చెప్పేసి ఎంపీసీ తీసుకున్నా. ఏదో చేసి కష్టపడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో టాపర్ అయినా. సెకండ్ ఇయర్ రాగానే కొంచెం లేజీ అయిపోయినా కానీ ఏదో ఒకటి చేసి ఇంటర్ అయిపోయింది. బీటెక్ అడ్మిషన్ అప్పుడు స్టంట్లు అయినాయి, ఆల్రెడీ చెప్పిన కదా. బీటెక్ లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు లైఫ్ లో కొంచెం పెద్ద పెద్ద స్కాములు స్టార్ట్ అయినాయి. పైసలు బిస్కెట్ అవుట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు గుర్తున్నట్టయితే నా బీటెక్ అప్పుడు నా సీట్ నేనే కొనుక్కున్నా. నాకు బీటెక్ కి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఉప్పల్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. ఆ కాలేజ్లో జాయిన్ కూడా అయిపోయినా. జాయిన్ అయిన 1 డేకే అక్కడ మాహోల్ చూస్తే నాకు భయం అయింది. ఫస్ట్ డేనే గోడలు దుంకి బయటకు వస్తున్నారు, డైరెక్ట్ సిగరెట్లు అంటున్నారు. కాలేజ్ పక్కనే వైన్ షాప్ ఉంది, ఆల్సో పక్కనే సినిమా థియేటర్లు ఉన్నాయి. అప్పుడు మనం 17 years. సో భయం అవుతుండే. సో అక్కడనే అదే ఎన్వైరన్మెంట్ ఉంటే నేను కొంచెం ఆగమైతేనేమో అని అనిపించింది. అందుకే వేరే కాలేజ్కి పోదామని ఫిక్స్ అయ్యి స్పాట్ అడ్మిషన్లకు అప్లై చేసిన. శ్రీనిధిలో సీట్ వచ్చింది కదా. నేను ఆల్రెడీ దేంట్లో అయితే జాయిన్ అయినానో వాళ్ళ దగ్గరికి పోయి నా డాక్యుమెంట్స్ నాకు ఇమని అడిగితే వాడు మొత్తం ఫీజు కట్టమన్నాడు. నా వల్ల వాడికి ఇప్పుడు ఒక సీట్ బుక్ అవుతుంది కాబట్టి మొత్తం ఫీజు కడితేనే నా డాక్యుమెంట్స్ నాకు ఇస్తానన్నాడు. తర్వాత మస్తు రిక్వెస్ట్ చేసి అది ఇది చేసిన తర్వాత కనీసం 2 years కడితే డాక్యుమెంట్స్ ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి కట్టి తీసుకున్నా. డాక్యుమెంట్ తీసుకొని శ్రీనిధి వాడికి స్పాట్ అడ్మిషన్ కోసం వచ్చే లోపు బాబాయ్ ఒక 2-3 రోజుల ముందు వరకు నీ సీట్ ఆపినాం. ఆ స్పాట్ అడ్మిషన్ ఏదైతే ఓపెన్ ఉండేనో అది క్లోజ్ అయిపోయిందని చెప్పిండు. ఎస్, దరిద్రం అట్లా ఉండే. ఇప్పుడు మనకి ఎక్కడా జాయిన్ అవ్వడానికి లేదు. పరిస్థితి అంతా బిస్కెట్ ఉంది. ఇయర్ వేస్ట్ అయ్యేటట్టుంది. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే శ్రీనిధిలోనే ఇంకొక సీట్ ఉంది అని చూపించిండు. కాకపోతే ఈ కొత్త సీటు మేనేజ్మెంట్ కోటా అన్నాడు. ఏం దిక్కులేక పైసలు కట్టి ఐటీలో జాయిన్ అయిపోయినా. యాక్చువల్లీ కంప్యూటర్
కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయిదాం అనుకున్నా, ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి కదా. సో సిఎస్సి సీట్ లేక బీటెక్ లో ఐటీ సిఎస్సి రెండు ఒకటి అంటారు కదా. సో ఐటీ అయితే ఐటీ అయిందని చెప్పేసి ఐటీ తీసుకున్నా. ఆ 4 ఏళ్ళు బీటెక్ ఎట్లా అయిపోయిందో నాకు కూడా తెలియదు. బీటెక్ అయిపోయిన తర్వాత అదే ఫ్లోలో నా క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. సో ఇది బ్యాక్ స్టోరీ. ఇప్పుడు బీటెక్ లో మనం ఏమైనా ఇచ్చి పాటు నేర్చుకున్నామో, మనం ఏమైనా చదువుకున్నామో, మనకి వేరే లెవెల్ స్కిల్స్ ఉన్నాయంటే ఏం లేవు. నార్మల్ యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ అంటే చదువురానోడు కాదు, యావరేజ్ అంటే యావరేజ్ స్టూడెంట్ అంటున్నా. సో అట్లా మన క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చిన ఇన్ఫోసిస్ జాబ్ స్టార్ట్ అయింది. జాబ్ చేస్తుండే. సాలరీ ఇప్పటిదాకా చెప్పినట్టు 22,538 రూపీస్ వస్తుండే. 3 months లో క్లయింట్ లెవెల్ వాల్మార్ట్ లెవెల్ నాకు ప్రమోషన్ వచ్చేసింది. బిగ్ డేటా ఇంజనీర్ లాగా చేస్తున్నా. బట్ సాలరీ అయితే స్టిల్ 22,538 రూపీస్ ఉండే. ఈ పాయింట్ వరకు లైఫ్ లో ఏది జరిగినా గానీ నార్మల్ గా మన అకాడమిక్ లైఫ్ లో ఏదైతే స్టాండర్డ్ టెంప్లెట్ అందరం ఫాలో అవుతామో అట్లనే ఫాలో అయ్యుకుంటూ వచ్చిన. తర్వాత నేను పెడుతున్న టైంకి నాకు వస్తున్న పైసలకి అసలు వాల్యూ అనిపించలేదు. కొంచెం ఎక్కువ పైసలు సంపాదించాలంటే మన టైంకి అంత వాల్యూ ఇచ్చే దగ్గరకు పోవాలని అనిపించింది. సో ఇప్పుడు మనకున్న స్కిల్ సెట్ తోని మనం పెడుతున్న టైంకి మనకి ఎక్కువ వాల్యూ ఎక్స్పెక్ట్ చేసినామంటే తప్పు. సో స్కిల్స్ పెంచుకోవాలి, తోపు కావాలి, అప్పుడు మన టైంకి ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇది చేయడానికి మస్తు వేసి ఉంటాయి. నేను ఆ పాయింట్లు ఏమనుకున్నా అంటే మాస్టర్స్ చేయడానికి యూఎస్ కి పోదాం కదా అని అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ పాయింట్ లో చాలా మంది కోవిడ్ తర్వాత అబ్రాడ్ కి పోయి మాస్టర్స్ చేస్తున్నారు. సో వన్స్ అంత ఎక్స్పోజర్ గా అనిపించిన తర్వాత ఐ థాట్ మేబీ ఈ రిస్క్ మనం తీసుకోవచ్చు అనిపించింది. సో దానికోసం ఇన్వెస్ట్మెంట్ బాగానే కావాలి. ఇప్పుడు మనం పోయి డాడీని మమ్మీని అడిగి ఇదంతా సెట్ చేయడానికి కుదరదు. అడిగినా కానీ లేవనే ఆన్సర్ తప్ప వేరేది రాదు. సో మనమే సెట్ చేసుకోవాలి. చివడేద్దామని గట్టి డిసిజన్ తీసుకున్నా. ఆ డిసిజన్ తీసుకొని ఇప్పుడు మనం మాస్టర్స్ కోసం యూఎస్ కి పోయి ఒక 2 ఏళ్ళు చదువుకున్న తర్వాత మంచి స్కిల్స్ సెట్ చేసి తోపు అయితే మనం ఈజీగా ఇయర్లీ ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. ఇంకెవ్రీ మంత్ బ్యాంక్ లో 22,538 రూపీస్ చూసి బాధపడాల్సిన అవసరం ఉండదు. మన టైంకి ఎక్కువ పైసలు వస్తలేవు అని చెప్పేసి బాధ ఉండదు. సో మేబీ నేను దీనికోసం కష్టపడితే వైబ్ ఉంటుంది అనిపించింది. అండ్ దీనికోసం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, దానికోసం మనకి ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ లోన్ కావాలని అర్థమైంది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ కి అప్లై చేసినాం. అప్పుడు నేను స్కామ్ అయినా అని అర్థమైంది. స్కామ్ ఏందిరా అంటే ఎవడో న్యూఢిల్లీ నుంచి నా ఆధార్ కార్డ్ ఇంకా నా పాన్ కార్డ్ లేపేసి నా పేరు మీద ఒకడు ధని అనే యాప్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. అండ్ ఈ ధని కంపెనీ వాడు అసలు ఎవరికి ఇస్తున్నాం నేను వెరిఫై చేయకుండా వేరేటోనికి ఎవరికో నా పేరు మీద లోన్ పైసలు ఇచ్చేసాడు. మనకి ఇది అంత అవుతుందో తెలియదు. అండ్ ఇప్పుడు దాని వల్ల మన క్రెడిట్ స్కోర్ అనేది మస్తు ఇంపాక్ట్ అయింది. నా క్రెడిట్ రిపోర్ట్ లో నేను లోన్ ఫ్రాడ్ చేసిన అని చూపించింది. పేమెంట్లు కరెక్ట్ చేయలేనని చూపించింది. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేస్తే నా లోన్ అప్రూవ్ అయితే పంచాయతీ అంతా ఆగమాగముండే. వీసా ఇంటర్వ్యూకి డేట్ దగ్గర పడుతుండే, చేతిలో లోన్ లేదు. ధని ఓన్ దగ్గరికి పోయి ఇగో నీ వల్ల ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ లోన్ వస్తలేదు అని వీడికి అడిగితే మాకు తెలియదు రాబాయి నువ్వు మొత్తం పైసలు కట్టాలి అని అన్నాడు. సరే అని చెప్పి ధనియోడికి మొత్తం పైసలు కట్టిన తర్వాత పేమెంట్ మొత్తం క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చిండు. ఇక అప్పుడు నేను పోయి బ్యాంక్ వాళ్ళకి ఇగో బాబాయ్ నేను కాదు ఎవడో నా పేరు మీద వేరేటోన్ లోన్ ఇచ్చిర్రు, ఇగో నా రికార్డ్స్ నేను అంతా కరెక్ట్ గానే కట్టినా, ఆయన ఎగ్జిస్టింగ్ లోన్స్ చూడు అన్ని చూపించిన తర్వాత బ్యాంక్ వాడు కూడా మన సిచ్యువేషన్ ఎవాల్యుయేట్ చేసి పాత లోన్ ఏదైతే ఉండో అది క్లోజ్ అయిపోయింది అని ప్రూఫ్ చూపించిన తర్వాత మనోడు ఎడ్యుకేషన్ లోన్ అప్రూవ్ చేసిండు. ఆ ఎడ్యుకేషన్ లోన్ వచ్చిన తర్వాత నేను మస్తు రిలీవ్ అయినా. నిజం చెప్తున్నా, అది ఆలోచించి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ అది గుర్తు చేసుకుంటున్నా కదా. ఆ టైంలో ఆ మూమెంట్ లో ఉన్న టెన్షన్ అసలు వేరే ఉండే. ఎందుకంటే నేను ఒకటి చేద్దాం అనుకుని చాలా నెలల నుంచి కష్టపడుతున్నా. ఇప్పుడు ఎవడో ఏదో చేసినందుకు నేను బిస్కెట్ అవుతున్నా. ఇప్పుడు ఏంది నా బతుకు అని చెప్పేసి మెంటల్ ఉండే. బట్ ఫైనలీ బై గాడ్స్ గ్రేస్ మనకి ఎడ్యుకేషన్ లోన్ అప్రూవ్ అయింది. ఆ పాయింట్ తర్వాత జర రిలాక్స్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి వీసా తెచ్చుకొని ఆ పైసలు తీసుకొని యూఎస్కి వచ్చిన. యూఎస్కి వచ్చి మెల్లమెల్లగా జాగ్రత్తగా కొంచెం ఖర్చు పెట్టుకుంటా. మెల్లగా 2 ఏళ్ళు మాస్టర్స్ చేసుకొని ఆ మాస్టర్స్ టైంలో మంచి స్కిల్స్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నా. గట్టిగా ఫిక్స్ అయినా. నేను టైంపాస్ చేయడానికి వస్తలేను. ఒక 2 ఏళ్ళ తర్వాత గట్టి పైసలు సంపాదించడానికి వస్తున్నా. నాకు ఇప్పుడు బ్యాకప్ కోసం ఇంకెవ్వరు లేరు. పోయి మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. నా డిసిజన్ మాస్టర్స్కి పోదాం అనుకున్నా, యూఎస్కి పోతున్నా, నేనే చేసుకోవాలి. ఏదేమైనా సెట్ చేయాలి, ఇచ్చి పడేయాలి. ఇదే ఉండే. ఇక రిస్క్ తీసుకొని 43 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికాకి వచ్చిన. ఇప్పుడు మనం స్కిల్స్ నేర్చుకోవడం మీద జాబ్ తెచ్చుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. మరీ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఇల్లీగల్ గా బయట పార్ట్ టైం గిట్ట చేయొద్దు. కొంచెం లేట్ అయితే లేట్ అయింది. మంచిగా మనం అనుకున్న టెక్ జాబే తెచ్చుకోవాలి. ఐటీ ఇండస్ట్రీలోనే మంచి ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకున్నా. అండ్ అదే మోటివ్ తోని బయట పార్ట్ టైం ఏం చేయకుండా నేను చేద్దాం అనుకున్నా నేను చేయాల్సిన పనులు మాత్రం కరెక్ట్ గా చేసుకుంటూ కూర్చున్నా. బట్ మనం వేరే దగ్గర నుంచి ఏం పైసలు సంపాదిస్తలేం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఆల్మోస్ట్ 1 year లోనే అయిపోయింది. తర్వాత ఇంకొక ఎడ్యుకేషన్ లోన్ $20,000 మళ్ళీ తీసుకొని ఇంకా 2 సెమిస్టర్లకు కూడా ఫీజు కట్టేసి ఫైనలీ 2024 మేలో గ్రాడ్యుయేట్ అయినా అండ్ ఈ పాయింట్ వరకు మన చేతిలో $85,000 లోన్ ఉండే. ఎస్, మన ఒరిజినల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 75 lakh rupees ఆర్ $85,000 ఉండే. ఈ పాయింట్ లో మన చేతిలో ఇంకా జాబ్ కూడా లేదు. అట్లా అని చెప్పి నాకు ఇప్పుడు $85,000 లోన్ ఉంది అని చెప్పేసి నాకు భయం ఉందా అంటే భయం కూడా ఏం లేదు. ఎందుకంటే వెరీ సూన్ నాకు జాబ్ వస్తుందని నాకు తెలుసు. నేను ఎట్లన్నా తెచ్చుకుంటాను నాకు తెలుసు. యా, ఐ నో ఐమ్ గోనా గెట్ ఇట్ బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోనా డు ఇఫ్ ఐ డోంట్. వచ్చేంత వరకు చేస్తూనే ఉంటూనే కావచ్చు. యా, అదే మోటివ్ తోని 4,500 జాబ్ అప్లికేషన్లు వేసుకుంటా కూర్చున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 90% కోల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కావచ్చు. ఆ మిగతా 10% అంటే దగ్గర 450 జాబ్స్ బాగా క్యూరేటెడ్ జాబ్ అప్లికేషన్స్. నాకు ఏ జాబ్స్ అయితే మంచిగా నచ్చుతాయో, ఏ జాబ్స్ కి అయితే మనకు స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుందో, మన ప్రొఫైల్కి ఏది మంచిగా
సెట్ అవుతుంది అని అనిపిస్తుందో వాటిని మంచిగా షార్ట్ లిస్ట్ చేసుకొని వాటికి నా ప్రొఫైల్ని క్యూరేట్ చేసి వాటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి అప్లై చేస్తుండే. అండ్ అప్లై చేసిన తర్వాత నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్కి రిలేటెడ్ రిక్రూటరు అండ్ టీమ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అవుట్ అవడానికి చూస్తుండే. సో ఈ జాబ్ అంటే ఎవ్రీడే మీరు చూసిరు కదా, 100 రోజులు ఎవ్రీడే జాబ్ల కోసం ట్రై చేస్తూనే ఉంటుండే. 50-50 అనే జాబ్ అండ్ సిరీస్తో స్టార్ట్ చేసిన తర్వాత 50 డేస్కి మనకు ఒక ఇంటర్న్షిప్ వచ్చినుండే. బట్ 50-50 ఎండింగ్ లోపల మనకు ఫుల్ టైం జాబ్ అయితే లేదు. సో ఇంకా అప్లై చేస్తూనే ఉండే. కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేసి 50-50కి ఇంకొక 25 డేస్ యాడ్ చేసి 75 హార్డ్ చేద్దామని ఫిక్స్ అయినా. ఈ ఎక్స్ట్రా 25 డేస్లో పెద్ద సిగ్నిఫికెంట్ గేమ్ జరగలేకుండే. బట్ నాకు గుర్తున్న దాని ప్రకారం ఇంటర్వ్యూస్ ఎక్కువ వస్తుండే. బట్ ఫుల్ టైం జాబ్ అయితే లేదు. అందుకని ఇంకా 25 డేస్ ఎక్స్ట్రా యాడ్ చేసి 100 హార్డర్ అని చెప్పేసి ఆ లాస్ట్ 25 డేస్ ఇంకా గట్టిగా పనిచేసుకుంటూ కూర్చున్నా. అండ్ 100 డేస్ ఎండ్ అయ్యే లోపు మన చేతిలో ఇంటర్న్షిప్తో పాటు ఒక 2 months ఫ్యాంక్ ప్రాజెక్ట్ మీద ఒక జాబ్ వచ్చినుండే. జాల్వ్ యూఎస్ కంపెనీ అయినా కానీ వాళ్ళ డిజైన్ టీమ్ ఇండియాలో ఉంటుండే. ఇది రిమోట్ ఇంటర్న్షిప్. ఇప్పుడు ఈ ఫ్యాంక్ ప్రాజెక్ట్ ఇంకా జాల్వ్ ఇంటర్న్షిప్ రెండు ఒకటేసారి వచ్చినాయి కాబట్టి రెండు ఒకటే టైంలో చేస్తుండే కాబట్టి మేనేజ్ చేసుడైతే సుక్కలు ఉండే. ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుండే అంటే మార్నింగ్ 8 నుంచి 6 వరకు ఈ ఫ్యాంక్ ప్రాజెక్ట్ ది ఇక్కడ ఆస్టిన్ లా ఆన్ సైట్ పోయి లీడ్ ప్రొడక్షన్ డిజైనర్ లాగా పనిచేస్తుండే. అట్లా 8 నుంచి 6 వరకు పని అయిపోగొట్టుకొని 6కి ఇంటికి వచ్చి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకొని జాల్వ్ డిజైన్ టీమ్ ఇండియాలో ఉంటుందని చెప్పిన కదా. సో ఇక్కడ నైట్ అరౌండ్ 10కి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ చేస్తుండే. 10 నుంచి 2-3 దాకా ఇంటర్న్షిప్ చేసేసుకొని పనిచేస్తుండే. అండ్ ఈ ఫ్లోలో మన చేతిలో ఇంకా ఫుల్ టైం జాబ్ లేదు. సో అది కూడా ఇదే ఫ్లోలో అప్లై చేసుకుంటూ కూర్చుంటే ఫైనల్లీ మనకి జాబ్ వచ్చినుండే. మనకి జాబ్ వచ్చి ఆల్రెడీ 1 year 3 months అవుతుంది. అండ్ మనం యూఎస్కి వచ్చి ఈ పాయింట్కి 3 years 3 months అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈరోజు మనం మన ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసేసినాం కాబట్టి ఐ ఫీల్ దిస్ ఇస్ నా వన్ లెస్ థింగ్ టు థింక్ అబౌట్. నాకు ఏ పాయింట్లో కూడా అయ్యో నాకు ఇంత లోన్ ఉంది ఇప్పుడు ఏమవుతుంది ఎట్లా అని చెప్పేసి ఏం అనిపించలేదు. పెద్ద బర్డెన్ లాగా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అనే మైండ్ సెట్తోనే ఉన్నా. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ వీక్ జాబ్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, లేకపోతే 3 నెలల్లో జాబ్ వస్తుంది. జాబ్ వచ్చేదాకా నేను చేయాల్సింది నేను చేస్తూనే ఉంటాను ఫిక్స్ అయిపోయినాం కాబట్టి పెద్దగా వేరే విధంగా ఆలోచించడానికి ఏం లేకుండే. అండ్ నౌ దట్ వీఆర్ డన్ విత్ ది పేమెంట్ దిస్ ఫీల్స్ డెఫినెట్లీ నైస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఈ ఎడ్యుకేషన్లోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎంతెంత ఖర్చు అయింది, ఏంది, మనం ఎంత పేమెంట్ చేసినాం, ఏ పాయింట్లో ఎంత డిస్బర్స్ చేయించినాం, రీఫైనాన్స్ ఏం చేసినాం, ఆ రీఫైనాన్స్ చేసినా ఎట్లా కట్టినాం, ఇదంతా మెయిన్ ఛానల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా వీడియో రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.